హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆరాటపడినంతసేపు పట్టలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకి ఆహ్వానం ఉంటుంది. ఇంకేముంది, రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి ఆయన జనసేనలోకి ఆహ్వానిస్తారు అని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఒక నెల రోజుల క్రితం మీడియాతో చెప్పారు. ఆయన చెప్పి నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు గతి లేదు. ముద్రగడ పద్మనాభం గారికి అనుమానం వచ్చేసింది, ఇదేంటి ఏదన్నా ఎత్తుగడ ఏంటనేది. ఒకవైపు ఆయనకు వైసీపీలో దారులు మూసుకుపోయినాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారని తెలియగానే వైసీపీ వాళ్ళు చల్లంగా జారుకున్నారు. వాళ్ళు కూడా ఈ వాడుకొని వదిలేసే పాలిటిక్స్లో వైసీపీ కూడా టీడీపీ కన్నా రెండాకులు ఎక్కువే తినేసింది. వాడినంతకాలం వాడేద్దాం, తర్వాత అవతల పారేద్దాం. అసలు ఈ స్లోగను చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకి ఒక మనిషిని, ఒక వ్యవస్థని వాడేసిన తర్వాత మనుషుల్ని, వ్యవస్థల్ని ఇచ్చి టిష్యూ పేపర్లాగా మార్చేసే ఒక అద్భుతమైన శక్తి ఆయనకు ఉంది. అది ఒక విఠలాచార్య సినిమాల్లో చూసేవాళ్ళం. ఆయన ఆ సినిమాల్లో మాంత్రికుడు ఇలా అనగానే వాళ్ళు మనుషులు బొమ్మలుగా మారటం, కోతులు అయిపోవటం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇలా అనగానే, తన వాడకం పూర్తి ఇలా అనగానే వాళ్ళు టిష్యూ పేపర్లు అయిపోతారు. అయితే ఇప్పుడు ఆయన్ని మించిన శక్తియుక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు. ఆయన కూడా ఇలాగా వాడేసి అవతల పారేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అందులో అలాంటి వాడకంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా టిష్యూ పేపర్ అయిపోయారు వైసీపీ చేతిలో అని. కానీ దానికి పూర్వరంగం ఏంటి? బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం జనసేన నేత, రేపు మాపు ఒక టికెట్లు అనౌన్స్ చేస్తే ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు. ఆయన స్వయంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారని. ఇది జరిగి నెల అయింది. ఆయన ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆహ్వానించాలి, నేను ఎప్పుడు చేరాలి? ఈ లోపల ముద్రగడ పద్మనాభం గారికి అనుమానం వచ్చేసింది. సన్నిహితుల దగ్గర వ్యంగ్యంగా అన్నారట, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలండి. ఆయనకి చెప్పడం దేనికి? ఆయన్ని అనవసరంగా రెచ్చగొట్టడం దేనికి? ఆయన్ని గిల్లి ఎదుగో ఆయన గట్టిగా అరుస్తున్నారని మళ్ళీ వాపటం దేనికి? ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి స్పష్టమైన ఆదేశం ఉండి చేశారా మనకు తెలియదు. నాకు తెలిసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారంటే దానికి కొంత ఖచ్చితంగా సాధికారిత ఉంటుంది, అథెంటిసిటీ ఉంటుంది, లేకుండా చెప్పరు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్టెప్ బ్యాక్ అయ్యారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకు వెళ్ళలేదు? ముద్రగడ పద్మనాభం గారికి కూడా అదే సందేహం. ఇప్పుడు ఆయన ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు? అటేమో వైసీపీకి దూరం అయ్యాను, ఇటేమో పవన్ కళ్యాణ్ రావట్లేదు, రెంటికి చెట్ట రేవడేవాను అని. వాస్తవంగా ఆయన డిమాండ్స్ ఏంటంటే, ఆయనకి, ఆయన కుమారుడికి, ప్రకాశం జిల్లాలో ఇంకో నాయకుడికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే రాజ్యసభకైనా ఆయన పంపించాలి అనేది ఆయన డిమాండ్. దానికి జనసేనాని ఒప్పుకోలేదు అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్. ఒప్పుకున్నారా లేదా, నిజంగా ఈయన డిమాండ్ పెట్టారా లేదా అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు చెప్పాలి. ముద్రగడ పద్మనాభం గారితో ఒక చిక్కు ఉంది. ఆయన కోపం వచ్చిందంటే సైలెంట్ అయిపోతారు, ఎవరితో మాట్లాడరు, బిగించేసుకుంటారు, తలుపులు బిగించేసుకుంటారు, టైట్ లిప్ అయిపోతారు. సో ఆయన ఎటువైపు ఉన్నారనేది ఎవరికి అర్థం కాదు. ఓ పక్క కాపు సమాజంలో ఉన్న చీలికల్ని అడ్రస్ చేయడానికి హరిరామ జోగయ్య గారు రోజుకి 2 రోజులకి ఒక లెటర్ చొప్పున రాసేస్తూ సమాజం ఎలా ఉండాలి, కాపు సమాజం ఎలా ఉండాలి, అలాగే పవన్ కళ్యాణ్కి మద్దతు ఎలా ఇవ్వాలని దాని మీద ఆయన పాపం కింద మీద పడుతున్నారు 88 ఏళ్ల వయసులో. ఈయన కూడా కలుపుకొని వెళ్తే పవన్ కళ్యాణ్కి స్ట్రెంత్ వస్తుంది కదా అని చెప్పేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి పెద్దల అభిప్రాయం. పాపం ఆయన ఏదో కింద మీద పడి మొత్తానికి ఏంటంటే ఒక సఖ్యత కుదిరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమో రావట్లా, ముద్రగడ గారిని కలవట్లా. మరి ఈయనకేమో అనుమానం, వయసు మీద పెరిగిన చాదస్తం, ఇవన్నీ కలిపి ఆయనకేమో రకరకాల సందేహాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రారేమో, ఇటు వైసీపీ వాళ్ళని కూడా గుమ్మం తొక్కితే ఊరుకోనని చెప్పాను, ఇటు వాళ్ళు గుమ్మాలు తొక్కడం మానేసి ఊళ్ళోకి రావడం కూడా మానేశారు. ఇటేమో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రాలేదు, బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అడుగుదామంటే ఆయనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా రకరకాల ఈ ఇబ్బందులు ఆయనకు ఎదురవుతున్నాయి. ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడటం మాత్రం, ఇదేంటి బాబు ప్రశాంతంగా ఉన్నాడు, నన్ను అనవసరంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇదిగో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని చెప్పేసి. మరోపక్క ఇంకో ప్రచారం ఏంటి, ఆయనకి బీజేపీ వాళ్ళు గవర్నర్ పదవి ఇస్తారని చెప్పేసి. ఈ విషయం మీద హరిరామ జోగయ్య గారు కూడా పెద్ద వయసులో ఆరాటపడి ఆరా తీస్తే అది నిజం కాదని ఆయనకి తెలిసిందట. అలానే ఆయనే చెప్పారు. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి వచ్చిన క్రమంలో ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు తన స్టాండ్ ఏంటో క్లియర్ చేస్తే కాపు సమాజం ఆయన వెంబడి నడవడానికి సిద్ధంగా ఉంటుందా లేదా అనేది చెప్పగలం.
ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా ఆయన పట్ల జనసేన అని పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారని వార్తలు. ఏదో ఒకసారి పెద్ద ఆయన వచ్చి కలిస్తే అయిపోయేదానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు, లేదా ఇంకా సందేహాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో ఒక చిక్కు ఏంటంటే, ఒక మనిషిని నమ్మితే అమితంగా నమ్మేస్తారు. అనుమానం వస్తే నమ్మకం కుదిరేదాకా అనుమానాన్ని కంటిన్యూ చేస్తారు. ఆయన నమ్మకం ఎప్పుడు కుదురుతుందంటే ఆయన వేగులు వెళ్ళి పనిచేయాలి. ఆయన వేగుల్లో విశ్వసనీయత మీద కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ ఆఫీస్లోనే కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతుంటే జనసేన యంత్రాంగం కనిపెట్టలేకపోతుంది. ఈయన కూడా కరుణామయుడిలో విజయ్ చంద్రలాగా ఎవరైనా తప్పులు చేసినా క్షమించేసి వదిలేయటం, లేకపోతే ఎప్పుడైనా సరే ఒక్కసారి అలా కన్నెర్ర చేసి పార్టీ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అనే మాట అంటమే కానీ, ఆయన ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, కోవర్ట్లు నాకు అక్కర్లేదని అంటమే కానీ సీరియస్గా ఆయన యాక్షన్లోకి దిగిన సందర్భం లేదు. అదేదో ఆయనే పవన్ కళ్యాణ్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, లేదు ముద్రగడ పద్మనాభం గారు నేనే షార్ట్లీ వస్తున్నాను, వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తా, లేదా అచ్చంగా మిమ్మల్ని కలవడం కోసం వస్తున్నానని చెప్పేస్తే అయిపోతుంది. అలా చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారు. సో ముద్రగడకి ఎంట్రీ ఉన్నట్టా లేనట్టా అనే దాని మీద క్లారిటీ లేదు. అలాగని పోనీ ముద్రగడ మళ్ళీ తిరిగి వైసీపీతో సన్నిహితంగా మెలుగుదామంటే, ఇంత ఇన్స్టేబుల్గా ఉన్నారు, మిమ్మల్ని నమ్మి మేమట్ట ముందుకు పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పుసుక్కనంటే మళ్ళీ ముద్రగడ గారికి ఇబ్బందికరమైన వాతావరణం. సో మొత్తంగా చూస్తే ఏంటంటే, ముద్రగడ ఆయన ఎప్పుడూ హాట్ టాపిక్కే, ఎప్పుడూ సెన్సేషన్సే ఆయనతోటి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సెన్సేషనే, ఆయనకు సంబంధించి ఏ నిర్ణయం ఎవరు తీసుకున్నా సెన్సేషనే. సో ముద్రగడ గారు తేల్చుకోండి, ఏదో ఒకటి తేల్చుకొని పోనీ ఇండిపెండెంట్గా అయినా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సీట్లు ఇచ్చినా లేకపోయినా నేను మీతోనే కలిసి పనిచేస్తాను అని ఆయనకి చెప్పడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందేదో జరిగిపోయింది నేను మీతోనే ఉన్నానని ఈయనకి చెప్పడం చేస్తే సరిపోద్ది. ఎలాగో తెలుగుదేశంతో ఆయన వెళ్ళరు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కుటుంబాన్ని పెట్టిన హింసలు మామూలుగా కావు. సో ఆయన వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఇంట్లో మహిళల్ని తెలుగుదేశం ఎలా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తుందో వేరే ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య ముద్రగడ పద్మనాభం గారు మీరే ఒక కాల్ తీసుకొని దాని ప్రకారం మీరు మీ నిర్ణయాన్ని మీ అభిమానులకు తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ ముద్రగడ గారు.